హలో అండ్ వెల్కమ్ టు ద హిట్ 3 టీజర్ వచ్చేసింది అండ్ టీజర్ అయితే అద్దరిపోయింది. హిట్ ఫ్రాంచైజ్ అంటేనే కొంచెం వైలెన్స్ అండ్ గోర్ ఎక్కువ ఉంటుంది, కానీ ఈ టీజర్ అయితే దాన్ని నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళిపోయింది అని చెప్పొచ్చు. ఆల్రెడీ హిట్ 2 ఎండింగ్ అప్పుడే అర్జున్ సర్కార్ ఎంత వైలెంటో ఓ హింట్ ఇచ్చి వదిలేశారు. ఈ టీజర్ చూసాక ఆ హింట్ కి పూర్తిగా న్యాయం చేస్తున్నారు అనిపించింది. టీజర్ స్టార్టింగే కాశ్మీర్ ఏరియా మాంటేజ్ షాట్స్ కొన్ని పడతాయి. ఏదో ప్రొటెస్ట్ లాంటిది అవుతా ఉంది, ఆర్మీ వాళ్ళు అటాక్ చేస్తూ ఉంటారు. తర్వాత అభిలాష్ వాయిస్ వస్తుంది, అర్జున్ ని రికమెండ్ చేస్తున్నా అని చెప్పి. ఈ కేసు ఇంకో కొత్త కేసు అనుకుంటా. డెడ్ బాడీస్ అప్ సైడ్ డౌన్ కట్టేశారు ట్రీకి. వెంటనే అర్జున్ సర్కార్ ఇంట్రో వచ్చేస్తుంది. ఒక అగ్రెసివ్ అండ్ వైలెంట్ క్యారెక్టర్ లానే ప్రెజెంట్ చేశారు. ఇక్కడ ఫ్రేమ్స్ లో గమనిస్తే హిట్ 2లో వర్ష అని ఒక పోలీస్ ఆఫీసర్ ఉంటుంది, గుర్తుందా? ఆమె కూడా ఉంటుంది. సో హిట్ 2 కేసుకి దీనికి లింక్ చేస్తున్నారేమో. ఆల్సో ఫన్నీ థింగ్ ఈజ్ ఆన్ అండ్ హార్ట్ రిలేట్ వెన్ నాని సెట్ కళ్ళు చెత్తనా కొడక. బండికి అడ్డం వస్తే ఇలాంటి వాళ్ళని ఫ్రస్ట్రేట్ చేస్తే అలాంటి రియాక్షన్స్ వస్తాయి అనుకోండి. ఇక్కడ నాకు వచ్చిన థాట్ ఏంటంటే, ఆల్రెడీ హిట్ 2 మూవీ కేసులో అభిలాష్ వచ్చినప్పుడు ఒక విషయం చెప్తాడు. కేడీ కనిపెట్టిన బాడీ పార్ట్స్ లో కొన్ని హైదరాబాద్ లో ఉన్న అమ్మాయివని, ఆ అమ్మాయి బాడీ విక్రమ్ రుద్రరాజు కనిపెట్టడం చెప్తాడు. అలానే విక్రమ్ ని చంపడానికి ఒక స్కెచ్ చేసింది తన సుపీరియరే అని చెప్పి, కానీ చివరికి ఆ సుపీరియర్ ఆఫీసరే చనిపోయారని చెప్తాడు. అసలు విక్రమ్ సుపీరియరే విక్రమ్ ని ఎందుకు చంపాలనుకుంటాడు? ఆయన డెత్ వెనక స్టోరీ ఏంటి? ఈ క్వశ్చన్స్ కి ఈ మూవీలో ఆన్సర్స్ ఇస్తారో లేదా ఇంకో సీక్వెల్ లో కంటిన్యూ చేస్తారో తెలియదు మనకి. ఇక్కడ కూడా కాశ్మీర్ లో అర్జున్ చేసిన దానికి ఇంటర్ కట్స్ పెడతారు చాలా. హిట్ సిరీస్ లో మన లీడ్ కి ఏదో ఒక పాస్ట్ ఇస్తా ఉన్నారు. హిట్ లో విక్రమ్ కి చాలా ట్రొమాటిక్ పాస్ట్ ఉంటుంది. ఫైర్ చేస్తూనే PTSD ట్రిగర్ అవుతూ ఉంటుంది ఫుల్ గా. హిట్ 2లో కేడీకి అంత ట్రొమాటిక్ పాస్ట్ ఇవ్వకపోయి ఉండొచ్చు, బట్ స్టిల్ తన పాస్ట్ లో ఉన్న వర్ష క్యారెక్టర్ ని తీసుకొచ్చారు. అలానే ఇందులో అర్జున్ సర్కార్ కి కాశ్మీర్ లో ఏదో పాస్ట్ అయితే ఇచ్చారు. అలానే అర్జున్ ఇన్వెస్టిగేట్ చేస్తున్న షార్ట్స్ లో ఒక కత్తి మీద CTK అని రాసుంది. ఆ CTK ఎవరో తెలియదు, కానీ ర్యాండమ్ గా అన్రిలేటెడ్ థింగ్ ఒకటి చెప్తాను. US లో ఒక ఫేమస్ సీరియల్ కిల్లర్ ఉండేవాడు, BTK అని చెప్పి. ఈ కిల్లర్ ని కనిపెట్టడానికి చాలా ఏళ్ళే పట్టింది. పోలీస్ ని రెచ్చగొడదామని చెప్పి లెటర్స్ రాసి దొరికిపోతాడు లాస్ట్ కి. ఈ కిల్లర్స్ అండ్ ట్రూ క్రైమ్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు యూట్యూబ్ లో కొట్టి చూడండి, మీకు తెలుస్తుంది. ఎనీవేస్, బ్యాక్ టు అవర్ టీజర్. ఈ CTK ఎవరో వి డోంట్ నో యet. ఒక విధానంలో కిల్లింగ్స్ జరుగుతున్నాయి అంటే ఏదో మోటివ్ ఉంది అనడం, వెంటనే ఒకరిని కస్టడీలో కొట్టేస్తూ ఉంటాడు. క్లియర్లీ అర్జున్ డజంట్ ఫాలో రూల్స్ అనేది అర్థమైపోతుంది. ఇక్కడ చాలా బ్రూటల్ ఉంది ఈ క్యారెక్టర్ అంతా. ఇంకా ఇక్కడ దాకా ఒక ఎత్తు అయితే ఒరిజినల్ చూపిస్తా అని చెప్పి పంచులు ఎలాగేసి లాస్ట్లో ఒకటి బ్రూటల్గా నరికేస్తున్నాడు అర్జున్. చాలా అంటే చాలా క్రేజీ ఉంది ఈ షాట్. అసలు ఇప్పటిదాకా నాని గారు ఇలాంటి రోల్స్ చేయలేదు. సో ఇది చాలా కొత్తగా ఉంది. మిక్కీ జే మేయర్ BGM కూడా కరెక్ట్గా ఫిట్ అయింది. హిట్ మూవీస్లో మ్యూజిక్ ఎప్పుడు బాగుంటుంది, సాంగ్స్ అయినా BGM అయినా. ఈ మూవీలో కూడా అలానే ఉండబోతుందని అనిపించింది. అలానే ఈ టీజర్ కట్లో నాకు నచ్చింది ఏంటంటే ఎడిటింగ్ స్టైలే. చాలా డైనమిక్ ఉండడమే కాదు, క్యారెక్టర్ ఎలా ఉండబోతుంది, ఎలాంటి స్టోరీ జరగబోతుంది అనేది కూడా ఒక ఐడియా ఇచ్చేశారు. మూవీ నుండి ఏం ఎక్స్పెక్ట్ చేయాలో క్లియర్గా తెలిసిపోతుంది. అండ్ డెఫినెట్లీ ఇట్ ఈస్ గోయింగ్ టు బై బ్లడ్ బాత్. సో విల్ బి వెయిటింగ్ టు మీట్ అర్జున్ సర్కార్ ఇన్ థియేటర్స్. May 1st వచ్చేస్తున్నాడు, వెయిట్ చేద్దాం అప్పటిదాకా. సో దాట్స్ ఇట్ ఫర్ ద వీడియో అండి. ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. అలానే ఈ టీజర్ మీద మీ ఒపీనియన్ ఏంటో కింద కామెంట్ చేయండి. మరిన్ని వీడియోస్తో మీ ముందుకు వచ్చేస్తాం. అంటిల్ దెన్ స్టే ట్యూన్ టు ద వ్యూ. సైనింగ్ ఆఫ్, టీమ్ ద వ్యూ.